చిరంజీవి గారు బీజేపీ ఆకర్షిస్తుందన్నారు కదా చిరంజీవి గారిని. అవునండి. ఆయన బీజేపీ పదవి తీసుకుంటే మంచిదంటారా? ఆయన చిరంజీవి గారి గురించి చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు ఆయన వాస్తవానికి రాజకీయాల్లో పనికిరారండి. ఆ విషయం కూడా ఆయనకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే చిరంజీవి గారు అనేటువంటి ఆయన ఒక అజాత శత్రువు. ఆయన అందరితో కూడా స్నేహితంగా ఉండాలనుకుంటాడు, అందరితో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటాడు. కానీ రాజకీయాలు అలా కుదరదు. రాజకీయాలలో ఒక ప్రతిపక్షం ఉంటే దానికి ఒక ప్రధాన పార్టీ, దానికి వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రతిపక్షం ఉంటారు. ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. ప్రతిపక్షం ఇద్దరు కూడా పోటీ పడాలి, రెండు పార్టీలు పోటీ పడాలి. అందరితో ఫ్రెండ్లీగా ఉందామంటే రాజకీయాల్లో పాసిబుల్ కాదు, అది అవ్వదు కూడా. అంటే చిరంజీవి గారు అజాత శత్రువు అన్నారు కదా, అలాంటి మంచి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తే ఒక కొత్త రాజకీయం సృష్టించడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆయనకు అనుకూలంగా కొంతమంది వస్తే ఖచ్చితంగా ఆయన వ్యతిరేకులు కూడా కొంతమంది ఉంటారు. మోహన్ బాబు లాంటి వాళ్ళు ఖచ్చితంగా చిరంజీవి గారిని వ్యతిరేకిస్తారు. సహజంగానే చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడతారు. అందరినీ కలుపుకొని పోవడం అనేది రాజకీయాల్లో అనేది పాసిబుల్ కాదు. సహజంగా ఖచ్చితంగా రెండు గ్రూపులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే మంచి రాజకీయాలకి ఆయన పునాది వేసే అవకాశం ఉండదంటారా? అది ప్రాక్టికల్ పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఒక పక్షం ఉంటుంది, తర్వాత ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది. ఆ రెంటి మధ్య ఉన్నటువంటి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలని మించి తను ఏదో చేయగలుగుతాడని ప్రజలేం అనుకోవట్లేదండి. ఆల్రెడీ ప్రజలు ఇప్పుడు అన్ని రకాల పరిపాలన కూడా చూశారు. ఇదివరకు మన టీడీపీ పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు అప్పుడు రాజకీయ శూన్యత ఉంది. అప్పుడు కేవలం ఒకే ఒక పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ప్రధాన ప్రతిపక్షం ఏమీ లేదు. సిపిఐ అనేది నామకే వస్తే కొన్ని చోట్ల మాత్రమే ఉండేది. అప్పుడు రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. అది విజయవంతంగా వచ్చి తన కొంత ఓటు బ్యాంకు సాధించుకోగలిగింది. కానీ ఇప్పుడు రాజకీయ శూన్యత లేదు. ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ శూన్యత లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ విషయం గమనించి కూడా రజనీకాంత్ గారు చూడండి, ఆయన తను రాజకీయాల్లో రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సంవత్సరాల నుంచి కూడా రజనీకాంత్ గారు తను రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ ఉండేవాడు. కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తాను అని అన్నాడో ఇమీడియట్గా ఆయన మీద ఉన్న పాత కేసులను బయట తీయడం జరిగింది. రజనీకాంత్ గారిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం కూడా అన్నీ కూడా మీడియాలో రావడం జరిగింది. ఎందుకంటే అది ఒక పాత సంఘటన. తమిళనాడులో కొంతకాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే ఆ ప్రాంతంలో కొంతమంది ప్రజలు దానికి చనిపోతుండేవాళ్ళు. ఒకసారి అకస్మాత్తుగా అక్కడ జరిగినటువంటి ఈ కాలుష్యం వల్ల చాలామంది చనిపోయారు. వెంటనే అక్కడ ఆగ్రహం చెందినటువంటి ప్రజలందరూ కూడా దాని మీద అటాక్ చేయాలని చూశారు. అదే సందర్భంలో ఈ విషయం గమనించి ఆగ్రహం చెందినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా ఆ పరిశ్రమ మీద తమ ఆగ్రహం చూపారు. అలాగే రజనీకాంత్ గారు కూడా ఆ పరిశ్రమ వల్ల ఇంతమంది చనిపోయారు కాబట్టి దాని మీద మీరందరూ కూడా మీ తగిన విధంగా చర్య తీసుకోండి అని ప్రజలను చెప్పడం జరిగింది. వెంటనే ఈయన మాట వల్ల కాకపోయినా స్థానికంగా ఉండే ప్రజలు కోపంతో ఉన్నారు. వాళ్ళు ఇంకా కొంతమంది కూడా పరిశ్రమ మీద అటాక్ చేయడం జరిగింది. అక్కడ కొంత నేరం అనేది జరిగింది, క్రైమ్ అనేది జరిగింది. అదేవిధంగా అదే సమయంలో ఈ రజనీకాంత్ గారు కూడా క్రైమ్ని ఎంకరేజ్ చేశారు అనేటువంటి మాట వల్ల ఆయన మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. కానీ ఆయన ఉన్నటువంటి ప్రముఖ హీరో కావటం వల్ల ఆ కేసుని అంతటితో కప్పిపెట్టి ఉంచడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో వస్తానని బయటకు వచ్చాడో, ప్రకటన చేశాడో, వెంటనే కూడా స్టాలిన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ పాత కేసును తీసి రజనీకాంత్ గారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పేటువంటి విషయం కూడా బయటకు తేవడం జరిగింది. వెంటనే ఆ సమయంలో హైదరాబాద్లో రోబో షూటింగ్ జరుగుతుంది. వెంటనే కూడా రజనీకాంత్ గారు ఆ విషయం మీద భయపడిపోయాడు. వెంటనే కూడా వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్లో చేరి ఒక ఇన్పేషెంట్ లాగా ఉండటం జరిగింది. చాలా కాలం కూడా కొన్ని రోజుల తరబడి ఆయన బయటికి రాలా. తర్వాత ఆయనకు అర్థమైంది ఆయన ఇంకా కూడా జాగ్రత్తగా తీసుకుంటే తమిళనాడులో కూడా తమిళ వాళ్ళ స్థానికులకు ఎక్కువ విలువ ఇస్తారు, తమిళ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రజనీకాంత్ గారు సపోజ్ రాజకీయాల్లో వచ్చారనుకోండి, ఆయన స్థానికత ఏంటి? ఆయన ఏ కులం వాడు? రజనీకాంత్ అనేటువంటి వాడు మహారాష్ట్ర చెందినవాడు. ఆయన కులం వేరే కులం. ఆయన కులం ఏమిటి, ఆయన స్థానికత ఏమిటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు రావచ్చి అనవసరంగా ఆయన ఎందుకు సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఆయన ఒక గొప్ప సూపర్ స్టార్, తమిళనాడులో ఒక ఆరాధ్య హీరో. అందరూ ఆయన గౌరవిస్తారు. అందరి చేత గౌరవింపబడేటువంటి ఆ వ్యక్తి అనవసరంగా రాజకీయాల్లో దిగి ఆ బురదంతా ఎందుకు పూసుకోవడం అనే ఉద్దేశంతో ఆయన వెంటనే కూడా రాజకీయాల నుంచి విరమించాడు. తను రాజకీయాల్లో రానని స్పష్టంగా ప్రకటన చేశాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో రానని స్పష్టంగా ప్రకటించారో ఆయనకు ఏప్రిల్ 1 రోజున ఒక అవార్డు వచ్చింది. మీరు గమనించండి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రజనీకాంత్ గారికి ఒక అవార్డు ఇచ్చారు. బహుశా దాదాఫాల్కే అవార్డు అనుకుంటాను. ఆ అవార్డు కూడా ఎప్పుడు ఇచ్చారు తెలుసా? ఏప్రిల్ 1 రోజున ఇచ్చారు. ఏప్రిల్ 1 రోజున అంటే అర్థం ఏంటి? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 రోజున ఏప్రిల్ ఫూల్స్ని అంటారనమాట. ఏప్రిల్ 1 రోజున రజనీకాంత్కి అవార్డు ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆయన ఒక ఫూల్ అనే. జాగ్రత్తగా గమనించండి ప్రతిదీ కూడా.
ఏప్రిల్ 1 రోజున ఆయన ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది. కాబట్టి రాజకీయాల గురించి గమనించే వాళ్ళందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎందుకని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు తగ్గి ఉంటున్నారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా మన రాష్ట్రంలో రావడం జరిగింది. ఆయన రావడం వల్ల ఆయనేమి సంపాదించలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ లేదు, శూన్యత లేదు. బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే జగన్ గారు అంటే బలమైన లీడర్ ఉన్నాడు. ఆయన కూడా బలమైన లీడరే. ఆయనకు ఒక వర్గం సపోర్ట్ ఉంది. ఇంత బలమైన లీడర్ల మధ్య చిరంజీవి గారు వాళ్ళందరినీ కాదని వాళ్ళ ఓటు బ్యాంకుని కూడా తన వైపు తిప్పుకోలేనటువంటి విషయం అనేది అక్కడ లేదు. అందుకనే కూడా ఆయన కేవలం కొన్ని సీట్లు మాత్రం గెలవగలిగారు. తర్వాత ఆయనకి విషయం అర్థమైపోయి ఇంకెందుకు లేరు బాబు అని చెప్పేసి తను రాజకీయాల్లోంచి మెల్లగా కిందకి వెళ్ళిపోయి తన పార్టీని కూడా ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఆ విధంగా కూడా ఆయన ఆర్థికంగా చాలా బలపడ్డాడు. కానీ చిరంజీవి గారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చారు. బహుశా శోభన గారు అనేటువంటి ఇందిరా శోభన ఉన్నారు, ఆమెకు అడగని చెప్తారు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. ద్వితీయ గ్రేడ్ తృతీయ గ్రేడ్ యొక్క లీడర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. చిరంజీవిని నమ్ముకుంటే రోడ్డు మీదకి వస్తాము అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన కూడా నేను గెలిచినా ఓడినా కూడా పర్వాలేదు, మేము కేవలము మా పోరాటం అనేది చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆయనకు ఉండేటువంటి స్టామినా రీచ్ ఆయనకున్నారు, ఎంతోమంది సపోర్టర్స్ ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్ట్ వల్ల ఆయన గెలవడం జరిగింది. కానీ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి పోటీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే బలమైన లీడర్స్ ఉన్నారు. కలిసి ఉండాలంటారా, అంటే ఇది రచ్చవలు విడిపోయే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక వరలో రెండు కత్తులు అనేవి ఎప్పుడు ఇమ్మడవండి. ఖచ్చితంగా వారి మధ్య గొడవ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి స్వభావం చూసే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో సమయంలో పవన్ కళ్యాణ్ గారిని వెనక్కు పంపించేస్తారు, తానే మొత్తం కూడా ఆక్యుపై చేస్తారనేటువంటి విధానం ఆలోచన కూడా చాలామందిలో ఉన్నది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కాదని మొత్తాన్ని ఆయన తన అధీనంలో తెచ్చుకునేటువంటి సత్తా కూడా ఆయనలో లేదని కూడా ప్రజలు భావిస్తున్నారు.